శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారం. ఈరోజు మనం కార్తీక మాసంలో వచ్చేటటువంటి పర్వదినం మాస శివరాత్రి యొక్క విశిష్టతని గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి రోజు. 29వ తారీఖున ఈరోజు మనకి మాస శివరాత్రి పర్వదినం రాబోతూ ఉన్నది. మాస శివరాత్రి అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఎందువలన అంటే ఆ పేరు ఎలా వచ్చింది అంటే, మనం నెల రోజులు కూడా ఒకవేళ మనకు కుదరక అభిషేకాదులు జరిగినా జరగకపోయినా ఒక్క మాస శివరాత్రి రోజు కనుక మనం ఆ చిన్న అభిషేక కార్యక్రమాన్ని కానీ, మీరు ఏ కార్యక్రమాన్ని ఆ రోజు చేసినా కూడా మాసం అంటే నెల రోజులకి సంబంధించినటువంటి ఫలాన్ని ఇవ్వగలిగినటువంటి మాసం ఆ యొక్క మాస శివరాత్రి రోజు అన్నమాట. ఈ నెలలో మనకి 29వ తారీఖు శుక్రవారం రోజున ఈ మాస శివరాత్రి రాబోతున్నది. చక్కగా ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క రోజుని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. శుక్రవారం రావడం అమ్మవారికి విశేషం, మాస శివరాత్రి అయ్యవారికి విశేషం. ఈ రెండూ కలిపినటువంటి పర్వదినం పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ కూడా చాలా విశేషమైనది. ఇప్పటి వరకు మీరందరూ ఆచరించే ఉంటారు. ఒకవేళ ఆచరించకపోతే కనుక తప్పకుండా ఆ రోజు 365 ఒత్తుల్ని పొద్దున పూట ప్రాతకాలంలోనే 8 గంటల లోపుగా కనుక 365 ఒత్తుల్ని కనుక వెలిగించుకుంటే అత్యంత శుభ ఫలితాలు మనకి సంక్రమిస్తాయి. చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా ధ్వంసమైపోతాయి. ఆ తర్వాత కుదిరితే శివాలయానికి వెళ్ళడం, తప్పకుండా శివాలయాన్ని దర్శనం చేయడం, అలాగే స్వామివారికి కుదిరితే అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకోగలగడం, బ్రాహ్మణులకు స్వయంపాక దానములు చేయడం, కుదిరితే దీపదానం చేయడం. కార్తీక మాసంలో 3 దానములకు చాలా ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని చెప్పారు. అందులో వస్త్రదానం చేస్తే సుఖం కలుగుతుంది అని చెప్పారు. అలాగే బియ్యము ఇట్లాంటి స్వయంపాకాది దానాలు చేస్తే మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పారు. దీపదానం కనుక దానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి ఈ 3 దానములు తప్పకుండా ఇక చివరి రోజైనటువంటి మాస శివరాత్రి రోజున తప్పకుండా ఆచరించండి. అలాగే అమ్మవారికి కూడా విశేషమైనటువంటి రోజు కనుక కుదిరితే ఇంట్లోనే చక్కగా మీ దగ్గర ఉన్నటువంటి శివలింగానికైనా 108 సార్లు ఓం నమ శివాయ అనే మంత్రంతో చక్కగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఈ 5 ద్రవ్యాలతోనూ చక్కగా అభిషేకం చేసుకోండి. అలాగే లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రాలని పారాయణ చేయండి. అమ్మవారు అత్యంత శీఘ్రంగా మనల్ని అనుగ్రహిస్తారు ఆ రోజు చేసే శివారాధన వల్ల. ఎందుకని ఆ రోజు అనుగ్రహిస్తారు అంటే, ప్రతిరోజు కూడా పరమశివుడి యొక్క పానమట్టాన్ని లక్ష్మీ అమ్మవారే శుభ్రం చేస్తూ ఉంటారట. అందువలన శివారాధన చేస్తే అత్యంత ఐశ్వర్యప్రదం అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక తప్పకుండా ఆ రోజున శివారాధన చేయండి. అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. పార్వతీ పరమేశ్వరుల దర్శనం వల్ల చక్కటి అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. ఎవరెవరికి వివాహములు కావాలో వాళ్ళకి వివాహం అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఆ రోజు మట్టితో చేసినటువంటి శివలింగానికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకుంటే దీర్ఘకాలంగా మనకు వస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వస్తున్నటువంటి పర్వదినం కార్తీక మాసంలో చివరి రోజైనటువంటి ఈ శుక్రవారం 29వ తారీఖుని అందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. కార్తీక మాసంలో ముఖ్యమైనటువంటి రోజుల్లో మనకి పౌర్ణమి ఎంత ప్రాముఖ్యత కలిగిందో మళ్ళీ అంతే ప్రాముఖ్యత కలిగింది మాస శివరాత్రి కూడా. ఎందుకంటే శివుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఒక్క బిల్వదళం పెడితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తుమ్మి పూలతో కనుక పూజ చేస్తే మనకి తుమ్మి పూలు అని దొరుకుతాయి, చాలా చిన్నగా ఉంటాయి. వాటితో కనుక మనం పూజ చేస్తే శత్రు బాధ తొలగిపోతుంది. శంకు పూలతో కనుక పూజ చేస్తే మనశ్శాంతి లభిస్తుంది. నీలం పూలు ఉంటాయి, వాటిల్లో తెల్లటి పూలు ఉంటాయి. ఈ రెండిటి పూల ద్వారా మనం శివుణ్ణి కనుక ఆరాధన చేస్తే మంచి మనశ్శాంతి కలుగుతుంది. ఇలా శివుడిని ఏ రూపంలో ఆరాధన చేసినా కూడా మాస శివరాత్రి రోజున విశేషమైనటువంటి ఫలితాలని పొందుతాం. అందువల్ల తప్పకుండా మాస శివరాత్రి రోజున
చక్కటి శివారాధనను చేసి ఉత్తమమైనటువంటి ఫలితాలు అందరూ పొందాలి అని కోరుకుంటూ స్వస్తి.